జీఎస్టీ స్లాబ్స్ ఏదో సరళీకృతం చేసి 4 స్లాబ్లు ఉన్నదాన్ని 2 స్లాబ్ల కిందకి తీసుకొచ్చి ఈరోజు అన్నిటిని కూడా 28% ఉన్న జీఎస్టీని 18% వరకు 18% 12% ఉన్నదాన్ని 5% వరకు తీసుకొచ్చి 2 స్లాబ్ల విధానం 5 మరియు 18 2 స్లాబ్లు పెట్టి ఈరోజు సామాన్య ప్రజలకు ఎంతో ఊరటనిచ్చినటువంటి గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో దేశ ప్రజలు చాలా గొప్పగా మరి దీని యొక్క ఫలితాలు అందుకోబోతా ఉన్నారు. దానికి కనుక ఈరోజు ప్రధానమంత్రి గారి యొక్క చిత్రపటానికి మరి భారతీయ జనతా పార్టీ మరి కరీంనగర్ జిల్లా శాఖ కరీంనగర్ నగర శాఖ ఆధ్వర్యంలో మరి ఈరోజు పాలాభిషేకం తెలంగాణ చౌక్లో మరి నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి అదానికి మా ప్రియతమ నాయకులు బండి సంజయ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ రోజు గతంలో ఏ వస్తువు ఒక సామాన్య పౌరుడు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మరి 18% 25% స్లాబ్ల విధానంతో కొంత ఇబ్బంది పడ్డవాడ వాస్తవం. అదేవిధంగా చాలా మంది చిన్న ఇంట్లో గృహోపకరణాలు కావచ్చు, ఇంట్లో డైలీ వాడే వస్తువులు కావచ్చు, చిన్న తిరుభారతాలు కావచ్చు, అన్నిటిని కూడా మరి 12% 18% స్లాబ్ ఉండడం వల్ల కొంత సామాన్యులపై భారం పడ్డదాన్ని గుర్తించి ఈరోజు వాటన్నిటిని కూడా 5% లోపలికి తీసుకురావడం. మరి అదేవిధంగా రైతులు పండించే పంటలకు ఉపయోగపడే యంత్రాలకు సంబంధించి ట్రాక్టర్లు కానీ, హార్వెస్టర్స్ కానీ, వ్యవసాయానికి ఉపయోగపడే ప్రతి పనిముట్ల మీద కూడా మరి స్లాబ్ తగ్గించి 5% తీసుకురావడం అనేది చాలా విప్లవాత్మకమైన చర్య. అంతేకాకుండా సామాన్య ప్రజలు ప్రతిరోజు ఆరోగ్యం కోసం వాడే మరి ఏదైతే మెడిసిన్స్ కావచ్చు, క్యాన్సర్ బాధిత పేషెంట్లు వాడే మరి చాలా ఖరీదైన మెడిసిన్స్ కావచ్చు, అనేక రకాలుగా కూడా మెడిసిన్స్ మీద కూడా ఈరోజు జీఎస్టీ 5% తీసుకురావడం చాలా వరకు కూడా ప్రజలందరికీ ఊరటన కలిగించే ఒక వ్యవస్థ. అదేవిధంగా ఈరోజు సిమెంట్ పరిశ్రమ విషయం తీసుకున్నా, అదేవిధంగా ఇతర బండలకు సంబంధించి మన ఫ్లోరింగ్ కు సంబంధించిన వాటిని తీసుకున్నా కూడా సరళీకృతం చేసి ఈరోజు సామాన్య ప్రజలకు పెద్ద ఊరటనిచ్చి కేంద్ర ప్రభుత్వం దాదాపు సంవత్సరానికి 60,000 కోట్లు నష్టం అవుతున్నా కూడా నష్టాన్ని భరించడానికి సిద్ధపడి ఈ రోజు ఈ విధంగా 2 స్లాబ్ల విధానాన్ని తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి మా ప్రజలందరి పక్షాన కూడా మేము హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ విధంగా సామాన్యుల గురించి ఆలోచించే ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. సామాన్య ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను తీర్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. కాబట్టి రాబోయే రోజుల్లో మరింత విప్లవాత్మకమైన చర్యలు తీసుకొని ఈ నెల 22వ తేదీ నుంచి ఈ 2 స్లాబ్ల విధానం అమల్లోకి రానుండడం. మరి ఎవరైతే జీఎస్టీ ఫైలింగ్ చేసే వారికి గతంలో 4 స్లాబ్ల వల్ల చాలా ఇబ్బందికరంగా ఉండే, ఈరోజు 2 స్లాబ్లు చేయడం వల్ల సరళీకృతమై మరి ఫైలింగ్ కూడా ఈజీ కావడం, దీనివల్ల ఒక సిస్టమ్ అనేది ఎక్కడ కూడా లోపాలు లేకుండా నడిచే ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా కూడా చిన్న కార్ల ధరలు తగ్గించే ప్రయత్నం చేయడం, ఇళ్లలో టీవీల ధరలు తగ్గించే